నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. సో, ఉదయం నుంచి మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎయిర్ క్రాఫ్ట్‌లో మరణించడం. సో, దీనికి సంబంధించి సో, మార్నింగ్ నుంచి కూడా మనం లైవ్‌లు చూస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణాలు సో, టేక్ ఆఫ్ టైమ్‌లో టేక్ ఆఫ్ టైమ్ కావచ్చు, టేక్ ఆఫ్ 8, 10 గంటలకి ఆయన టేక్ ఆఫ్ అవ్వడం, 8:45 నిమిషాలకి ఈ ప్రమాదానికి గురవ్వడం. సో, సాంకేతిక లోపం అనేది సో, వార్తల్లో ప్రచారం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి అంటే సాంకేతిక లోపం వల్ల ఈ ఈ ప్రమాదం జరిగుండొచ్చని ముందుగా నిర్ధారణ అనేది చేస్తా ఉన్నారు. సో, ఇది ఒక పక్క అయితే సో, ఎన్నికల ప్రచారంలో ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళే ప్రయత్నంగా ఆయన ఉదయం బయలుదేరడం జరిగింది ఆయన ప్రత్యేక విమానంలో. సో, ఆ విమానం సాంకేతిక లోపం వల్ల ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో, ఆయన ప్రాణాలు కోల్పోవడం, ఆయనతో పాటు దాదాపు ఆయన పిఏ, గన్‌మెన్స్ అలాగే ఇద్దరు పైలట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో, దీని మీద ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆల్రెడీ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. అధికార ప్రకటన కూడా చేయడం జరిగింది. సో, ప్రమాదానికి గురైన విమాన వివరాలు కూడా వెల్లడించిన పరిస్థితి. ఆ విమానం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం. విఎస్ఆర్ ఎయిర్ క్రాఫ్ట్‌కు చెందిన లియా జెట్ 45 XR 8 సీట్లు కలిగిన విమానం అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడితో కలిసి 8 గంటల 10 నిమిషాలకు బారామతి వెళ్లేందుకు బయలుదేరిందట. ఎక్కడ? ముంబైలో. 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరితే బారామతి చేరుకున్న సమయంలో ల్యాండ్ అవుతుండగా సరిగ్గా ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారిస్తూ ఉన్నారు. సో, ప్రధానంగా ఏటీసీకి అంటే ప్రధానంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సో కనెక్ట్ అయి ఉంటుంది. అది ప్రైవేట్ జెట్ అయినా కానీ, జనరల్గా తిరుగుతున్న ఎయిర్ క్రాఫ్ట్ అయినా కానీ సో ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ అనే దానికి మన కంట్రోల్స్ అన్నీ కూడా సో వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు. సో, ఏదైనా సాంకేతిక లోపం ఉన్నా కానీ లేదా ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు కనెక్టివిటీలో ఉంటారు. కనీసం అంటే ముందుగానే ఈ ప్రమాదానికి గురైనప్పుడు దాదాపు ఏటీసీకి మాత్రం 9 గంటల 10 నిమిషాలకు విమాన ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందినట్టు తెలుస్తుందట. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మాత్రం ఏదైతే ప్రమాదం ఇప్పుడు అధికారులు నిర్ధారించింది 8 గంటల 45 నిమిషాలకి ప్రమాదం జరిగింది అనేది. కానీ ఏటీసీకి సమాచారం మాత్రం 9 గంటల 10 నిమిషాలకి ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం అందిందట. ప్రమాదానికి ముందుగానే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియడానికి కొంత సమయం పట్టే పరిస్థితులు ఉంటాయి. సో, ఇక్కడ 2 విషయాలు. సో, ఆయన చాలా కీలకమైన నేత. దాదాపు 7 సార్లు ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. సో, ఇక్కడ చాలా అనుమానాలు కూడా నాయకులకు కానీ ఆయన వర్గానికి కానీ వస్తూ ఉంది. ఏంటి అంటే సో ఇది నిజంగానే ప్రమాదమా లేదా ఎవరైనా కుట్రపూరితంగా దీన్ని ప్లాన్ చేశారా అనే దాని మీద అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో, దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే 8 గంటల 10 నిమిషాలకు ఆయన బయలుదేరితే 8 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగితే ఏటీసీకి మాత్రం సమాచారం మాత్రం 9 గంటల 10 నిమిషాలకి సమాచారం అందింది. సో, దానికి ముందు కూడా కనెక్టివిటీ కట్ అయినట్టుగా ఏటీసీ అధికారులు చెప్తా ఉన్నారు. సో, ఎందుకు కట్ అవ్వాల్సి వచ్చింది? సో, అక్కడ ఎవరైనా ఏదైనా లోపం జరిగి ఉండొచ్చా లేదా ఎవరైనా దాన్ని క్రియేట్ చేసి ఉండొచ్చా? ప్లాన్ చేసి ఇదంతా జరిగిందా? ఆయన్ని హత్య చేయాలనే ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగిందా అనే అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన మహారాష్ట్రతో పాటు దేశంలో ప్రధాన రాజకీయ నాయకులలో ఎదుగుతున్న వ్యక్తట అజిత్ పవార్. సో, ప్రధానంగా దీనికి మరణానికి గల కారణాల గురించి మనం మాట్లాడదాం ఒకసారి. సో, దానివల్ల కూడా ఏదైతే దేశ రాజకీయాల్లో కూడా ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి అతని మీద చంపే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయి, అతనికి ప్రాణహాని ఏమన్నా ఉందా అనే కోణంలో అనుమానాలు ఎక్కువ శాతం వినపడతా ఉన్నాయి. సో, విమాన ప్రమాదంపై కుట్ర కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఎన్సీపీ నుండి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి
ఆయన సెపరేట్ అయ్యింది అనమాట. ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదో కాదు, ఆయన పెద్దనాన్న శరద్ పవార్ది. సో ఆయన వర్గం నుంచి కొన్ని విభేదాలతో ఏదో బీజేపీలో కలవాలని ఈయన ఏదో ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి శరద్ పవార్ ఒప్పుకోకపోవడం వల్ల సో ఆయన బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదైనా కానీ సో శరద్ పవార్తో కూడా ఈయనకి కొన్ని వాగ్వాదం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సో ఈ సెపరేట్ అయిన తర్వాత చాలామంది ఏదైతే ఈయన వర్గాన్ని తీసుకుని సెపరేట్గా అజిత్ పవార్ వర్గం ఎన్సిపి అని చెప్పి సో ఈయన సెపరేట్గా పోటీ చేయడం జరిగింది. దాదాపు 40 సీట్లకు పైగా వీళ్ళు గెలుపొందిన పరిస్థితి మహారాష్ట్రలో. గెలుపొందిన తర్వాత సో బీజేపీతో ఎన్డీఏ కూటమితో భాగస్వాములు అవడంతో ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా కారణాలుగా కనపడతా ఉన్నాయి. ఎవరైనా కుట్రపూరితంగా ఈయన చంపడానికి ప్లాన్ చేసి ఇది మర్డర్ కింద చాలా అనుమానాలు కనపడతా ఉన్నాయి చాలా క్లియర్గా. సో ప్రధాన అనుమానాలు అయితే ఇవే. సో 2 ఏళ్ల క్రితం ఎన్సీపీ నుండి విడిపోయి సొంత వర్గంలో అజిత్ పవార్ ఎన్సీపీని ఏర్పాటు చేసుకుని గత మహారాష్ట్ర ఎన్నికల్లో అదే పార్టీపై పోటీ చేసి గణనీయమైన సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజకీయంగా గత 4 ఏళ్లుగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన విమాన ప్రమాదానికి గురి కావడం సహజంగానే అనేక అనుమానాలు తావిస్తూ ఉంది. ప్రధానంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రధాన అనుమానాలు. ఏదైతే మనం టైం సంబంధించి కావచ్చు, ఏటీసీతో సంబంధాలు లేకపోవడం కానీ, కనెక్టివిటీ కట్ అవ్వడం కావచ్చు, ఏటీసీకి లేట్గా సమాచారం అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకి తావదీస్తూ ఉంది సహజంగా. అలాగే ఈయనకున్న లైఫ్ థ్రెట్ కూడా ఉండే ఛాన్స్ ఉందనే కోణంలో కూడా అనుమానాలు కనబడతా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఎన్సీపీతో బయటకు వచ్చిన తర్వాత ఈయన బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు కాబట్టి అదే పార్టీ పేరుతో ఈయన సెపరేట్ వర్గం ఏర్పాటు చేసుకుని దాదాపు ఇదే బారామతి నుంచి దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయన. సో ఒకసారి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాదంపై ఎలాంటి విచారణకు ఆదేశిస్తాయనేది చాలా కీలకంగా ఆసక్తికరంగా మారబోతోంది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సో ఏ రకమైన నేపథ్యం ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుంది అనేది, ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా చాలా నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన పరిస్థితి. మరి ఏం చేస్తారనేది చూడాలి. అజిత్ పవార్ తన పెద్దనాన్న శరద్ పవార్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించారు. సో శరద్ పవార్ అంటే ఎన్సీపీ పార్టీ సంబంధించి అధినేత ఆయన. సో మొదట 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దిగాడు. 1991లో బారామతి లోక్సభ స్థానం నుండి తొలిసారి పోటీ చేసి మంచి మెజార్టీతో ఆయన ఎంపీగా గెలిచిండు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన. సో తనని ఆదరించి హక్కున చేర్చుకున్న బారామతిని ఆయన చివరి వరకు వదులుకోలేదు. సో ఇదొకటి. ఇదే పరంపరలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆయన రికార్డు సాధించిండట. సో తర్వాత బీజేపీ పార్టీతో అలయన్స్ చేసుకుని సో ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వాములై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలుగా ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ విషయం వచ్చేసి పెద్దనాన్నతో విభేదాలు కూడా దీనికి కారణం అనేది ఒక కోణం కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పెద్దనాన్నతో విభేదాలు ప్రధానంగా ఏదైతే ఎన్సీపీ పార్టీ నుంచి సో అక్కడ ఉన్న విధానాలు మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చోటు చేసుకున్న టైంలో కాంగ్రెస్, శివసేన, బీజేపీ, ఎన్సీపీల మధ్య 4 స్తంభాలాట నడిచింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో ఎన్సీపీ సుదీర్ఘకాలం స్నేహం చేస్తూ ఉంది. అదే మాదిరిగా శివసేన, బీజేపీల మధ్య స్నేహం కొనసాగింది. అయితే బీజేపీ, శివసేన మధ్య తలెత్తిన విభేదాలు మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పాయి. ఇదే టైంలో ఆయన బీజేపీతో అలయన్స్కి వెళ్ళాలని అజిత్ పవార్ శరద్ పవార్కి ఆదేశించినట్టుగా
ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో శరద్ పవార్ దీన్ని ఒప్పుకోనట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఈయన ఎన్సీపీ నుంచి సెపరేట్ అయ్యి ఈయన సెపరేట్ పార్టీ పెట్టుకుని సో అదే ఎన్సీపీ ఎజెండాతో ఈయన గెలిచి ఇప్పుడు 7 సార్లు గెలిచి ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో అజిత్ పవార్ సతీమణి కూడా రాజ్యసభ సభ్యురాలుగా ప్రస్తుతం కొనసాగుతూ ఉందండి ఆయన. కానీ ఏదేమైనా కూడా ఈ రాజకీయాల అంశంలో అజిత్ పవార్ ఈ మరణం వెనక చాలా అనుమానాలు కనపడతా ఉన్నాయి. చాలా రకాల అనుమానాలు అలాగే చాలా రకాల అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించే దాన్ని బట్టి వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. సో ఏదైతే కనెక్టివిటీ కోల్పోవడం ఏటీసీతో ఏ ట్రాఫిక్ కంట్రోల్తో కనెక్షన్ కోల్పోవడం కూడా ప్రధానంగా ఇది డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆ ఫ్లైట్లో ఏం జరిగింది అనేది సో ఆ రెడ్ బాక్స్ ఏదైతే ఆడియో బాక్స్ ఉంటుందో అది కూడా కొంత బయటకు తీసి దాని బ్యాకప్ చూసిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అప్పటి వరకు ఈ అనుమానాలు కనపడతా ఉన్నాయి. మరి మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేది మనం చూడాల్సిందే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఆ కుటుంబానికి కూడా చాలా అనుమానాలు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇది మర్డరా లేదా సాంకేతిక లోపం వల్లే జరిగింది అనేదాన్ని చూడాలి. దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇవ్వబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది బాధ్యత వహించాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తి కాబట్టి. చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేసి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.